బుడమేరు వరదతో విజయవాడలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఇంట్లోని సామాగ్రి మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయాయని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితులు. రాత్రికి రాత్రే కట్టుబట్టలతో ప్రాణాలను కాపాడుకున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుంచి జలదిగ్బంధంలో ఉంటున్నామని, వరద నీటి నుంచి తమను బయట పడేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. విజయవాడ ప్రజలు పడుతున్న కష్టాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. బుడమేరు కట్ట పొంగి పొరలటంతో ఇటు కబేళా సెంటర్ మీద పడింది. గత వారం రోజుల నుంచి జల దిగ్బంధంలోనే ఈ కబేళా సెంటర్ వాసులు ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు విజువల్స్ లో, ఇంకా వాటర్ ఫ్లో అవుతానే ఉంది. ఒక్క చుక్క కూడా తగ్గలేదంటున్నారు. గత రాత్రి నుంచి కొంచెం తగ్గుముఖం ముఖం పట్టిందని చెప్పేసి కొండ కాలనీ వాసులు కూడా చెప్తున్నారు. అయితే ఈ అసలు లోపల ఇంట్లో పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అసలు పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో పూర్తిగా ఇల్లు పూర్తిగా జలమలం అయిందని చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఎక్కడ సామాన్లు కూడా ఏం తీలేని పరిస్థితి అన్నారు. అయితే బాధితురాలు మనతో ఉండి వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంట్లో కూడా చూడొచ్చు మీరు బురదలోనే ఇంకా ఇల్లంతా ఉంది. బురదలోనే ఇంకా కావుజేర్లు మొత్తం ఎర్రలు అని ఉండని చెప్పేసి చెప్తున్నారు. అయితే బాధితురాలు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచి ఇలా ఉన్నారు? మీరు 1వ తారీఖు ఎప్పుడైతే వాన స్టార్ట్ అయిందో అప్పుడు 3 అడుగులు పెరిగినాయి. 3 అడుగులు పెరిగినాయి కదా అని కొంతవరకు పైపు ఏది బల్లల మీద పెట్టుకున్నాం. ఇక అంతకంతకి గంటకు ఒక అడుగు చెప్పున పెరుగుతా వస్తుంది. ఇవన్నీ మాకు తీసే టైం కూడా ఇవ్వలేదు భగవంతుడు. అదే వరద ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుని, ఇవన్నీ బరువు, ఇవన్నీ మేమేం తీయగలం? ఏదో 2-3 బస్తాలు బట్టలు ఇంకేమన్నా కాగితాలు తీయగలం. అయినా మాకు ఆ టైం కూడా ఇవ్వాల. గంటకి అడుగు చెప్పున పెరిగిపోతూ వస్తుంది. అసలు ఏమి చేయలేని పరిస్థితి. పైన వాళ్ళు అండగా ఉన్నారు కాబట్టి పైకి వెళ్ళిపోయి ఉన్నాము. కానీ ప్రతిరోజు అది ఇవి చూసుకున్నప్పుడల్లా కడుపు తరుక్కుపోతుంది. ఏం పనికొస్తాయో, ఏం పనికిరావు, ఏ కాగితాలు పనికొస్తాయో అంతే. అసలు చాలా పూర్తిగా నష్టపోయి ఉన్నాం. అంతే, పూర్తిగా నష్టం అంతే. ఇంకా ఇందులో ఏమీ పనికిరావు. ఫ్రిడ్జ్ తో సహా మొత్తం అన్ని, ఫ్రిడ్జ్ అయితే లాక్కెళ్ళిపోయింది, గ్యాస్ బండ లాక్కెళ్ళిపోయింది. ఆ లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో పరిస్థితి అన్నట్టుగా అలా ఉందన్నమాట. ఇంకా చెప్పేదేమి లేదు. అసలు మొత్తం విధ్వంసమే, అంతే, మొత్తం విధ్వంసమే. మరి మీరు కన్నీళ్లు పెట్టుకుని మీరు ఏడుస్తున్న మాకు కూడా హృదయం చాలా బాధ అనిపిస్తుందమ్మా. ఎంత ఆస్తి నష్టం జరిగిందని మీరు అంచనాకు వచ్చారమ్మా? ఏమో లెక్కలేవి తీసుకోలేదు. కానీ ఇప్పటి వరకు మా కష్టం అంతా నాశనం అయిపోయినట్టే. మళ్ళీ ఏబిసిడి నుంచి స్టార్ట్ చేయటమే. ఇంతకంటే మాకు మాట రావట్లేదు. అంతే. అక్కడ షాప్ ఉంది, షాప్ కూడా మొత్తం మునిగిపోయింది. మెడికల్ షాప్ మొత్తం మునిగిపోయింది. అది ఇంకా షట్టర్ తీల, ఇంకా 3 అడుగులు ఉంది. దాని పరిస్థితి ఏంటో అసలు తెలియట్లా. అంటే ఇటు వ్యాపారం నాశనం అయిపోయి, ఇటు ఇల్లు నాశనం అయిపోయి వీధిని పడ్డాం. అంటే ఏబిసిడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే ఇన్నాళ్ళ మా వయసు, ఇన్నాళ్ళు మా కష్టం అంతా నీరు పారైపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతున్నారమ్మా? మీకు ఎన్ని సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందమ్మా? అంటే ఇంకా నాకు ఊహ తెలిసిన అంటే పెళ్ళయి జీవితం స్టార్ట్ చేసి అంటే 34 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం. అంటే అంతకుముందు తల్లిదండ్రులు చూస్తారు కాబట్టి మన కష్టం అంటే ఏముండదు, తల్లిదండ్రుల కష్టం. మాకంటూ పెళ్ళయి మళ్ళీ వచ్చి స్టార్ట్ అయిన కానీ అంటే 34 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవటమే. 34 ఏళ్ళు 35 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవటమే అంతే. ఈ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనే కరెక్ట్ గా ప్రతి ఇంటికి అమ్మ పాలు, అమ్మ వాటర్ అని పిలిచి ఇస్తున్నారు. మిగతా వాళ్ళు, లోకల్ వాళ్ళు ఎవరైనా సరే, నేను నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ స్టేటస్ లో ఆయన దానిలో పెట్టాను, అయ్యా మీరు రేపు ఆర్థిక సహాయం చేయాలనుకున్నా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత గాని, పోలీసు వాళ్ళ చేత గాని ఇప్పించండి. లోకల్ వాళ్ళతో అంటే వాళ్ళు చూపించడం వరకే. అంటే మీకు మేము తెలియదు కాబట్టి లోకల్ వాళ్ళు చూపించడం వరకే. ఆర్థిక సహాయం ఏదన్నా చెయ్యాలనుకుంటే కనుక
ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత కానీ ఇప్పించండి. అప్పుడే ప్రతి రూపాయి మీరిచ్చే ప్రతి రూపాయి మా దాకా చేస్తుంది. ఇది మటుకు నా విన్నపం అంతే. పోలీస్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ సహాయం చేస్తేనే మాకు రూపాయి అందుతుందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈ బాధితురాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా నష్టపరిహారం ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హస్గర్ తిరుమల 10 టీవీ కబెళ్ళ నుంచి రామరాజనగర్ నుంచి. గణనాథుడితో దిగిన ఫోటోను 10 టీవీలో చూడాలనుకుంటే సెల్ఫీ దిగి 10 టీవీకి వాట్సాప్ చేయండి. లక్కీ డ్రాలో స్పెషల్ గిఫ్ట్ ను సొంతం చేసుకోండి. ఫోటోతో పాటు మీ అడ్రస్ పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 84980 3333. ప్రతి గంటకు విజేతలకు గిఫ్ట్స్ అందజేస్తాం.